రెండవసారి అధికారం చేపట్టినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో గత 2 రోజుల నుంచి అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలవటం జరిగింది. దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారితో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, జాతీయ రహదారులు నితిన్ గడ్కరీ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో పాటు ఇతరులను కూడా కలవటం జరిగింది. ఈ సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చెప్పని పేర్కొన్నారు. క్రమశిక్షణ లోపించిందని కూడా వారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాటు మాట్లాడుతున్నప్పుడు మొన్న 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జూన్ 10వ తారీఖున చాలా దయనీయంగా ఉందని డివల్యూషన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి దాంతో పాటుగా 2900 ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చెప్పని 5 కోట్ల రూపాయల్ని క్రమశిక్షణ లోపించిందని కూడా వారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పడి అంటే కొత్త ప్రభుత్వం 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జూన్ 10వ తారీఖున చాలా దయనీయంగా 2 సార్లు ఈ రకంగా డివల్యూషన్ అయ్యారు. రాష్ట్రానికి దాంతో పాటుగా 2900 ఆర్థిక ఖజానా మాత్రం ఖాళీ అయింది, దివాలా తీసుకున్నారు. 5 కోట్ల రూపాయల్ని క్రమశిక్షణ ప్రభుత్వం ఇచ్చిందని కూడా వారు దుబారా ఖర్చు చాలా ఎక్కువగా పెడతాం. కొత్త రాష్ట్రం ఏర్పడి అంటే కొత్త ప్రభుత్వం 10వ తారీఖు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో జూన్ 10వ తారీఖున ఎఫ్ఆర్బిఎం సార్లు ఈ రకంగా గరిష్ట పరిమితికి రాష్ట్రానికి ప్రభుత్వం 2900 ఖజానా మాత్రం ఖాళీ అయింది, దివాలా తీసుకున్నారు. కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని కూడా చాలా ఎక్కువగా పెడతాం. కొత్త రాష్ట్రం ఏర్పడి అంటే కొత్త ప్రభుత్వం 10వ తారీఖున ఎఫ్ఆర్బిఎం సార్లు ఈ రకంగా గరిష్ట పరిమితికి రాష్ట్రానికి 6 కాలంలో ఖజానా మాత్రం ఖాళీ అయింది, దివాలా ఎక్కువ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం పరంగా బిల్లులు చెల్లించారు అని అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల యొక్క కాంట్రాక్టు సంస్థలకే ఎక్కువ మొత్తంలో నిధులు చెల్లించారు. అవి కొన్ని బకాయిలు, కొన్ని అడ్వాన్సులు. అసలు ఈ ప్రభుత్వం ఒకవైపున దివాలా తీస్తే, ఒకవైపున దయనీయమైనటువంటి స్థితిలో ఉంటే, సంక్షేమం పేరు మీద అధికారంలోకి వచ్చి కొత్త కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే, భూసేకరణని మాత్రం నీరు గారుస్తూ ఉందని, భూసేకరణలో సహాయ నిరాకరణ చేస్తూ ఉందని చెప్పని ట్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, మిగతా దానికి సంబంధించినటువంటి అంశాల్లో రహదారుల విషయంలో వారు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా జాప్యం, ఆ రకంగా సహాయ నిరాకరణ వల్ల ప్రాజెక్టుల కాస్టులు కూడా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతోందని చెప్పని వారు అభిప్రాయపడ్డారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. రైల్వే శాఖకు సంబంధించిన విషయంలో కూడా సబ్వేల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని తన వాటా కింద కడతామన్నటువంటి నిధులు కూడా ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోందని చెప్పని వారు అభిప్రాయపడ్డటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి విషయాన్ని నేను పేర్కొంటూ, రాజకీయాలు మాని అభివృద్ధి మీద దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగవంతం చేయటం కొరకు రేవంత్ ఢిల్లీ వెళ్ళటం మాని హైదరాబాద్లో కూర్చుని సమీక్షలు చేయాలి. ఆ రకంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఆ పనులు పురోగతికి కృషి చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. ఇక పోతే పవర్ పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం విచారణ జరుపుతూ ఉన్నారు. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా, మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రం ఏర్పడ్డటువంటి కొత్త సమయంలో ఈ ఒప్పంద పత్రాలు, ఈ అగ్రిమెంట్స్
లో అక్రమాలు జరిగినాయని, ముడుపులు చేతులు మారినాయని చెప్పని అప్పటి గౌరవ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు శాసనసభలో. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు అప్పుడు శాసనసభలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అట్లాగే బీజేపీ నుంచి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంలో. కాళేశ్వరంలో కూడా అంతే విచారణ జరుగుతూ ఉంది. కేవలం అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, గతంలో నిర్ణయాలు చేసినటువంటి అధికారులు సమర్థించుకోక తప్పైందని చెప్తారా? కాబట్టి విచారణ సంఘానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త పరిధిని విస్తరించాలి. ఆనాడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పడంతో పాటు ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించిన విషయంలో గడువు పొడిగించి ఆ రకంగా అడుగు ముందుకు వేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా.